హనుమాన్. ఏపీలో ప్రాజెక్ట్ హనుమాన్ కి శ్రీకారం చుట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ హనుమాన్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ ఎజెండా ఏంటి? పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆ పవనసుతుడి పేరునే ఎందుకు ఎంచుకున్నారు? హనుమంతుడే స్ఫూర్తి, వన్య ప్రాణులను కూడా రక్షిస్తేనే ప్రభుత్వానికి కీర్తి అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అడవి మనిషి వేర్వేరు కాదన్నారు. అడవిని కాపాడుకుంటేనే మనిషికి మనుగడ అన్నారు పవన్ కళ్యాణ్. హనుమాన్ పేరిట ఎంతో కీలకమైన ప్రాజెక్టును మొదలు పెట్టామన్నారు. ప్రాజెక్టు హనుమాన్ HANUMAN అంటే హీలింగ్ అండ్ న్యూట్రింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. మనుషుల వల్ల జంతువులకు, జంతువుల వల్ల మనుషులకు ఎలాంటి హాని కలగకుండా చూడడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు పవన్ కళ్యాణ్. అడవి వన్యప్రాణులను కంటికి రెప్పలా కాపాడతామన్నారు పవన్ కళ్యాణ్. హనుమాన్ లక్ష్యం వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్ని కాన్ఫ్లిక్ట్గా కాకుండా రెస్పాన్సిబుల్, బాధ్యతగా ఒక కో లివింగ్గా మార్చడం. అంటే మనం భూమి అనేది ఒక మనిషికే కాదు, జంతువులకు కూడా మనం వాటి పట్ల కూడా మనకు బాధ్యత ఉంది. వసుదైక కుటుంబకం అనే సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళం మన దేశం. సో అలాంటి వారి కోసం ఈ హనుమాన్ ఆ సిద్ధాంతాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పటికే కుంకి ఏనుగుల ద్వారా 8 ఆపరేషన్లు విజయవంతమయ్యాయన్నారు డిప్యూటీ సీఎం. ఈ ప్రాజెక్టు కోసం సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడతామన్నారు. అలాగే చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి మన కర్ణాటక ప్రభుత్వం సహకారంతో 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఇప్పటి వరకు 8 ఆపరేషన్స్ని విజయవంతంగా పూర్తి చేసి ఏనుగుల నుంచి ప్రజలకి, పంటలకి రక్షణ కల్పించాం. అలాగే AI ఆధారిత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ఏనుగులు మరి ఇతర జంతువులు వచ్చే ముందస్తు హెచ్చరికలు ఇచ్చే వ్యవస్థని అటవీ సరిహద్దు గ్రామాల్లో అమలు చేస్తూ ఉన్నాం. ఏపీలో వన్యప్రాణులను సంరక్షిస్తూ పంటలపై ఏనుగుల దాడుల నివారణే లక్ష్యంగా అటవీశాఖ రూపొందించిన హనుమాన్ ప్రాజెక్టును మంగళగిరి స్పెషల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రారంభించారు పవన్ కళ్యాణ్.